అన్న నమస్తే అన్న. చెప్పండి. అన్న ఇప్పుడు 'దేవర', 'పుష్ప 2', 'కల్కి' ఈ మూడింట్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? అండ్ చూసేవాళ్ళు గూడా ఒకసారి కామెంట్ జేయండి. మూడింట్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ జేస్తున్నారో? ఎందుకంటే కామెంట్స్ చాలామంది చూస్తారు కాబట్టి మీరు కామెంట్స్ చేస్తే అందరికీ తెలుస్తుంది కాబట్టి ఒకసారి మీకు ఏ మూవీపై ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అన్న ఇప్పుడు మీరు ఫస్ట్ 'దేవర' గురించి ఒకసారి ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండన్న. అంటే సాంగ్ గూడా రిలీజ్ అయింది గదా! 'దేవర' గురించి మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 'దేవరా' అంటే మామూలుగా ఎన్టీఆర్ ఎనర్జిస్టిక్ మామూలుగా డాన్స్‌లవి బాగా చేస్తాడు. ఆయన యాక్టింగ్ కూడా బాగానే ఉంటది. ఆల్రెడీ మనం 'ట్రిపుల్ ఆర్' చూసాము. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా అయిపోయాడు కదా! సో, నెక్స్ట్ 'దేవరా' అనేది కూడా ఆ రేంజ్ సక్సెస్సే ఉంటది అనుకుంటున్నా. టీజర్‌ని బట్టి. అదేదో భయం అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఏదో చెప్పారు. అదే కాకుండా అందులో అదే మనం కలగనడానికి ధైర్యం ఉండాలి. ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి. అసలు ఆ డైలాగే చాలా డిఫరెంట్‌గా, ఇన్నోవేటివ్‌గా అనిపించింది. మూవీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ 'ట్రిపుల్ ఆర్' ఆ రేంజ్‌లోనే ఉంటుంది. బాగా మంచి సక్సెస్ అవుతది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లుక్ ఎలా అనిపించింది మరి ఎన్టీఆర్ అన్నది దీంట్లో? అయింది. ఈవెన్ 'ఆర్ఆర్', 'ట్రిపుల్ ఆర్'లో అయినా డిఫరెంట్ లుక్కే. ఇందులో కూడా ఈ ఈ మధ్య కాలంలో చేసే ప్రతి రోల్‌లో కూడా ఆయన డిఫరెంట్‌గానే అనిపిస్తున్నాడు. డిఫరెంట్‌గానే ఉంది లుక్, గెటప్ అనేది డిఫరెంట్‌గానే ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ అన్న మూవీస్‌లోంచి మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఎన్టీఆర్ మూవీస్‌లో బాగా ఇష్టమైందంటే ఫస్ట్ 'స్టూడెంట్ నంబర్ 1'. ఎందుకనంటే అది ఫస్ట్ అసలు ఆయన్ని ఒక ఒక మనం ఒక స్టార్‌గా రికగ్నైజ్ చేసింది ఆ మూవీలోనే కదా! ఫస్ట్ 'నిన్ను చూడాలని' అనే సినిమా చేశారు. అంత రికగ్నైజేషన్ ఏం రాలేదు. కానీ రాజమౌళి గారి కాంబినేషన్, ఆయన కాంబినేషన్‌లో వచ్చిన మనకి ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటాం కదా! ఆ విధంగా చూస్తే మనం అందులో ప్రతి ఎమోషన్ కానీ, ఆయన జైల్లో ఉంటాడు. ఆ జైల్లో నేను అంటే ఆ ఎమోషన్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, మనం ఇనిషియల్‌గా చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకని నాకెప్పుడు బెస్ట్. మిగతా అన్నీ బ్లాక్ బస్టర్స్ అయి ఉండొచ్చు. నాకు ఆ ఫస్ట్ మూవీ ఎప్పుడు బెస్ట్‌గానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 'కల్కి' ఎలా ఉంటదనుకుంటున్నారు మరి 'ప్రభాస్' అన్నది? ప్రభాస్ అంటే ఆయన కూడా గ్లోబల్ స్టారు. ఆయన ఈ మధ్య చూసాం కదా 'బాహుబలి'. ఆయన గురించి ఇంక ఆయన మంచి లైమ్ లైట్‌లోకి వెళ్ళిపోయన్నారు. గెటప్ ఎలా అనిపించింది మరి 'ప్రభాస్' అన్నది? అది డిఫరెంట్‌గానే ఉంటుంది. అంటే ఇప్పుడు చూసారు కదా! అంటే 'బాహుబలిని' డిఫీట్ చేసే ఛాన్సెస్ ఉందా మరి ఈ సినిమా? చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. బాగానే ఉంది. ట్రైలర్ అయితే బాగుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా మంచి సక్సెస్సే అవుతుంది అనుకుంటున్నాను. ఆయన గెటప్ కూడా డిఫరెంట్‌గానే ఉంది. అంటే 'ప్రభాస్' అన్న మూవీస్‌లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ప్రభాస్ అన్న మూవీస్‌లో బాగా అంటే 'మిర్చి'. ఎందుకు మరి 'మిర్చి' అంటే ఎక్కువ ఇష్టం? 'మిర్చిలో' అస్సలు అది నాకు అన్ని సీన్స్, ఆ ఫైట్ సీన్ కానివచ్చు, అప్పుడు దాకా ఒక ఎమోషనల్‌గా ఉన్న అంటే అదే హిట్, ఆ పల్నాడు ఎన్విరాన్మెంట్, అదే బ్లడ్‌తో పెరిగిన, ఎక్కడో హైదరాబాద్‌లో పెరిగినప్పటికీ ఒక ఒక కుర్రాడు అనేది అక్కడ జరిగే సిచ్యువేషన్స్‌ని బట్టి ఒక్కసారి ఆ బ్లడ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా! ఆ బ్లడ్ ఇంపాక్ట్‌తో గొడవ పడటం. వాళ్ళ మదర్ ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు తను రియలైజ్ అయిపోయి ఈ వైలెన్స్ అనేది రైట్ కాదు, అందరినీ వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది అనే ఆ థాట్‌తో ఆయన అందరినీ మార్చే ప్రయత్నంగా అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్‌గా ఉంటుంది. అందులో ప్రభాస్ గారు చాలా డిఫరెంట్‌గా అనిపించాడు కూడా. అంటే ఇప్పుడు మరి 'పుష్ప 2' గురించి మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? 'పుష్ప' ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు కదా! ఇంకా అదే రేంజ్‌లో ఉంటుంది. దట్ టు డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయన 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 ఐడియాలజీ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన టేకింగ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 'రంగస్థలం' తీసుకోండి, డిఫరెంట్ మూవీ. 'జగడం' తీసుకో, డిఫరెంట్ మూవీ.
సుకుమార్ గారిని ఒక డైరెక్టర్ని బేస్ చేసుకొని చెప్పాలి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ అసలు ఎప్పటి నుంచో ఒక మనం ఆర్యా నుంచి చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఒక బ్లాక్ బాస్టరే అది, ఎప్పుడు కూడా బ్లాక్ బాస్టరే. కాబట్టి నెక్స్ట్ కూడా ఆ రేంజ్లోనే కంపల్సరీ పుష్ప 2 అనేది మనం చెప్పవల్లే. ఆటోమేటిక్గా అది అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అది ఖచ్చితంగా మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? అల్లు అర్జున్ గారి మూవీస్లో ఆయన ప్రతి మూవీలో కూడా ఒక ఆయన అంటే ఒక వ్యక్తి పరంగా కూడా నాకు బాగా ఇష్టం. ఆ ఫ్యామిలీలో కొంచెం డిఫరెంట్గా అందరితో కొంచెం ఈ మధ్యకాలంలో ఏదో కాంట్రవర్సీ కూడా అయింది. అది ఒక ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్లో పొలిటికల్ ఆస్పెక్ట్లో కాకుండా ఒక రిలేషన్ అనే ఆస్పెక్ట్లో సపోర్ట్ చేశారు. దాన్ని అందరూ కాంట్రవర్సీ చేశారు, కానీ ఆయన వ్యక్తిగా కూడా చాలా గొప్ప వ్యక్తి. ప్లస్ ఆయన మూవీస్ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్, ప్లస్ స్టైలిష్గా డ్యాన్సులు కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, కొంచెం డిఫరెంట్గానే చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నలో మీకు ఏమంటే ఎక్కువ ఇష్టం? డ్యాన్సా, యాక్టింగా, ఫైటింగా, ఏది అండ్ ఎందుకు? ఆయన సిమిలర్గా ఉంటారు వీళ్ళిద్దరూ. ఇప్పుడుండే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా డాన్సర్స్ ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇద్దరు పేర్లు చెప్పవచ్చు మనం. అల్లు అర్జున్ ఒకటి, ఎన్టీఆర్ అని. వాళ్ళిద్దరూ డ్యాన్స్ ఇద్దరు బాగానే ఉంటుంది. ఆయన యాక్టింగ్ కూడా ఆయన అంటే కంపేర్ టు ఓల్డ్ మూవీస్ ఆయన మెచ్యూరిటీ లెవెల్లో యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగా వీళ్ళల్లో బాగా ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కూడా వాళ్ళతో చేయించడం కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా చేయిస్తున్నారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా సూపర్. ప్రభాస్ అన్న నెక్స్ట్ ఎలాంటి మూవీస్ చేస్తే మీకు ఇంట్రెస్ట్? ఎలాంటి మూవీస్ అంటే అందరు కూడా ఇమాజిన్ చేసుకోవడం బాహుబలి తర్వాత సలార్ లాంటివి వచ్చాయి. ఏదైనా మైథలాజికల్ మూవీస్ అని అంటే ఇప్పుడు ఒక రాజమౌళి సార్ లాంటి వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా అంటే మాత్రము ఏమన్నా లవ్ స్టోరీస్ అంటే డిఫరెంట్గా ఇప్పుడు అదే ఇమేజ్ని మనం ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, సమ్ టైమ్స్ సక్సెస్ అవనివి కూడా ఉన్నాయి తర్వాత బాహుబలి తర్వాత. సో ఇంకా డిఫరెంట్ రోల్స్ ఏమైనా అప్పట్లోనే ఆయన ట్రై చేశాడు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, తర్వాత ఈ బాహుబలి అంతా మాస్ ఇమేజ్, ఒక కైండ్ ఆఫ్ మాస్ ఇమేజ్ వచ్చింది కదా. సో అదే కంటిన్యూ కాకుండా మళ్ళీ డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి కల్కి డిఫరెంట్గా వచ్చింది కదా, మరి హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా డిఫరెంట్గానే అనిపిస్తుంది ఆ స్టోరీ. డ్యామ్ షూర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.